హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ పని చేస్తూ ఎంత కష్టపడి అలసిపోయినా చివరికి ఏదో ఒక రోజు మీ ధ్యేయాన్ని మీరు సాధిస్తారు. భగీరథునిలాగా అతను ఎన్ని తరాలు పోయాయి గంగం తేడానికి భూమి మీదకి, కానీ చివరికి ఆ పరమశివుడు ప్రత్యక్షమై గంగని నేల మీదకి పంపాడు. అదేవిధంగా మనం చేసినటువంటి పని ఎదుటివాడికి ఇబ్బంది లేకపోయినప్పుడు, ఎదుటివాడి సమయాన్ని మనం హరించేసి, వాడి తెలివితేటలను హరించి వాడిని మోసం చేస్తే మనం చేసే పని సక్సెస్ అయినా ఎన్నాళ్ళు ఉండదు. మీరు నిర్హేతుకరంగా మీ పని మీరు చేసుకుంటూ పోతే ఆ భగవంతుడు మీకు ఎన్నో తరాల వరకు ఆ పనిని నిలబెడతాడు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఏ 3 తరాలైనా మాత్రం ఆనందంగా ఉన్నాయిరా అని. అంటే ఎంత కోటీసుడైనా ఒక 3 తరాల తరువాత ధర్మం లేకపోతే మళ్ళీ కిందకు వస్తాడు. ధర్మం ఉంటే తరతరాలు ఉంటాయి. టాటా వార్లే అది. జై హింద్, జై భారత్.